మీ దగ్గర మనీ ఉంటే మీరు వేసే జోకులకే లోకం పడిపడి నవ్వుతుంది. కానీ అదే మనీ లేకపోతే మీరు చెప్పే నిజం కూడా వాళ్ళకి విసుగు తెప్పిస్తుంది. అరే, రక్త సంబంధం అంటే కలిసి పుట్టడమే అనుకున్నారా? కాదు, కలిసి ఉన్నప్పుడు నీ దగ్గర ఎంత ఉందో లెక్కేయడమే. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రేమ గురించి కాదు, ప్రేమ ముసుగులో ఉన్న డబ్బు ఆధారిత బంధాల గురించి. ఈ వీడియో చూశాక మీరు ప్రాణంగా నమ్ముతున్న కొంతమంది మనుషుల అసలు స్వభావం మీకే అర్థమవుతుంది. సిద్ధంగా ఉండండి చేతి నిజాలు వినడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజ్ స్టోరీ హబ్. మీకు కానీ నా వీడియోలు నచ్చుతుంటే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. సొంతింట్లోనే పరాయి వాడివి. బయట ప్రపంచం నిన్ను తక్కువ చేస్తే భరించవచ్చు మిత్రమా, కానీ నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ సొంత మనుషులే నిన్ను తక్కువగా చూస్తుంటే ఆ పెయిన్ మాటల్లో చెప్పలేం. నిజమే కదా? నిజం మాట్లాడుకుందాం. సంపాదించిన కొడుకు కొన్ని సందర్భాల్లో ఇంట్లో భారంగా మారిపోతాడు. ఇది నిజం. వినడానికి చేదుగా ఉన్నా ఇది ఒక అనుభవ సత్యం. నువ్వు ఇంట్లో ఖాళీగా ఉండి చూడు, నీ తండ్రి చూపులో ప్రేమ కంటే ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. ఇంకా ఎంతకాలం అనే ప్రశ్న మాటల్లో రాకపోయినా ప్రవర్తనలో స్పష్టంగా తెలుస్తుంది. భార్య పిల్లల దగ్గర చిన్నతనం. కట్టుకున్న భార్య విషయానికి వస్తే పోలికలు సహజంగా మొదలవుతాయి. పిల్లలు అడిగిన చిన్న బొమ్మ కొనివ్వలేని సమయంలో నీ భార్య కళ్ళల్లో కనిపించే నిరాశ నిన్ను లోపల కుంగదీస్తుంది. నీ వల్లే ఇలా అయ్యిందా అని మాటల్లో అనకపోయినా ఆ మౌనం నీ గుండెల్ని నిశ్శబ్దంగా గాయపరుస్తుంది. అన్నదమ్ముల మధ్య వివక్ష. ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులుంటే ఒకడు సంపాదిస్తుంటే ఇంకొకడు కష్టాల్లో ఉంటే సంపాదించేవాడి తప్పులు కూడా సర్ది చెప్పబడతాయి. ఏమీ లేనివాడు మంచి మాట చెప్పినా నీకు ఇప్పుడు అవి చెప్పే స్థానం లేదు అని ఆపేస్తారు. ఇక్కడ న్యాయం కాదు, ఆదాయం మాట్లాడుతుంది. పండుగలు పలకరింపులు. డబ్బున్న అల్లుడు వస్తే పండగలా ఉంటుంది. అదే కష్టంలో ఉన్న అల్లుడు వస్తే అది ఒక బాధ్యతలా అనిపిస్తుంది. మర్యాదలు మారిపోతాయి, వాతావరణమే మారిపోతుంది. ఇది బంధం కాదు మిత్రమా, ఈ పరిస్థితుల మీద ఆధారపడే ప్రవర్తన. వృద్ధాప్యం ఆస్తి. నిజం యవ్వనంలో కాదు, ముసలితనంలో ఈ నిజం మరింత బలంగా కనిపిస్తుంది. ఒకప్పుడు పిల్లల కోసం జీవితాన్ని అర్పించిన తండ్రి చివరి దశలో చేతిలో ఏమీ లేకపోతే తానే ఒక ప్రశ్నగా మారిపోతాడు. అదే ఆస్తి ఉంటే మా దగ్గరే ఉండాలి అని పోటీ. ఇక్కడ ప్రేమ కాదు, భవిష్యత్తుపై లెక్క పనిచేస్తుంది. స్నేహం స్టేటస్. నువ్వు ఖర్చు పెడుతుంటే నీ చుట్టూ జనాలు ఉంటారు. ఒక్కసారి ఇప్పుడు కుదరదు అన్నావంటే అందరూ బిజీ అవుతారు. ఈ ప్రపంచం నిన్ను కాదు, నీ స్థితిని ప్రేమిస్తుంది. మనం ఏం చేయాలి? ఇవన్నీ విన్నాక నిరాశ పడకండి. ఈ లోకం మారదు, కానీ మన స్థానం మారవచ్చు. నీ ఆత్మగౌరవం కోసం సంపాదించు. నీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచే బంధాలకు దూరంగా ఉండు. నువ్వు ఎదిగాక ఇతరులను తక్కువ చేయొద్దు, ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలుసు. చివరి మాట, మనుషులు మారరు. మన దగ్గర ఉన్న పరిస్థితుల్ని బట్టి వాళ్ళ ప్రవర్తన మారుతుంది. ఈరోజు నిన్ను పట్టించుకొని నోరే రేపు నిన్ను గౌరవంగా పిలవాలి. ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. అది నీ ప్రతీకారం కాదు, నీ విజయానికి ఇచ్చే సమాధానం. చివరిగా ఒక్క మాట, నువ్వు చనిపోయినప్పుడు నీ చుట్టూ చేరి ఏడ్చే వాళ్ళల్లో చాలామంది నువ్వు బ్రతికున్నప్పుడు నిన్ను సరైన గౌరవంతో చూడని వాళ్ళే ఉంటారు. డబ్బు లేదని నిన్ను దూరం పెట్టిన వాళ్ళని చూసి ఏడవకండి, వాళ్ళని మౌనంగా వదిలేయండి. ఎందుకంటే విలువలేని శబ్దాలు ఎదుగుతున్న వాళ్ళను మాత్రమే వెంబడిస్తాయి. ఆ స్థాయికి ఎదగండి. ఈరోజు మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళే రేపు మీ ముందుకు రావాల్సిన స్థాయికి. బంధం అంటే అవసరానికి వాడుకోవడం కాదు, అండగా నిలబడటం. అలాంటి మనిషి ఒక్కరున్నా చాలు, నీ జీవితం గెలిచినట్టే. ఈ మాటలో నిజం ఉందనిపిస్తే ఎవరికి ఇవి అవసరమో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. బై గైస్.